యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా లైఫ్ని చేంజ్ చేసుకుంటున్నాను డాడీ. పాత తేజ చచ్చిపోయాడు డాడీ. ఇది నా న్యూ లైఫ్. అభి అన్ననే ఫాలో అవుతాను. ఊరి 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 వాళ్ళ ఉండటం చాలా కష్టం రా. వాడు మంచితనం అనే బోర్డుని మెళ్ళలో వేసుకొని తిరుగుతున్నాడు. ఆ బోర్డు మోయడం అంత ఈజీ కాదురా. ఆ మంచితనానికి పోయే రాముడు అడవికి వెళ్ళాడు. హరిశ్చంద్రుడు భార్య బిడ్డలను అమ్ముకున్నాడు. ఈ అభిరామ్ ఉన్న ఆస్తినంతా దానం చేసి ఇప్పుడు ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. వాళ్ళంతా మంచివాళ్ళు కాబట్టే కదా డాడీ వాళ్ళని ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకున్నారు. అభి అన్న ఎంత గొప్పవాడు కాకపోతే తన బ్రదర్స్ని ఎందుకు ఇంట్లో పెట్టుకుంటాడు? అది కదా కావాలి. ఆ గుర్తింపు ఎవడికి కావాలరా? రేయ్, ఎంత ఎంజాయ్ చేసామన్నదే ముఖ్యం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఫ్రిడ్జ్లో బీర్ బాటిల్స్ ఉన్నాయి, పైకెళ్ళి చల్లగా తాగి హాయిగా పడుకో. ఛీ, ఆ విషయం మీరే తాగి చావండి. నాకు బతకాలని ఉంది. అభి అన్నలా బతకాలని ఉంది. ఏంటి పిఏ వీడు 2 రోజుల్లో ఇలా మారిపోయాడు? ఎవరైనా తమ పిల్లలు బాగుపడాలనుకుంటారు సార్. మీరేంటి సార్ బాగుపడిన బాబుని చెడిపోయారంటున్నారు? వాడు ఏమన్నాడో విన్నావా? ఆ అభిరామ్లా బతుకుతాడంట. అది ఎంత కష్టమో వాడికి అర్థం కావట్లా. మంచిగా బ్రతకడం కష్టమే కావచ్చు సార్, కానీ అదే అసలైన లైఫ్గా సార్. ఎదవసో చెప్పకో. మంచివాడెవడు ఈ భూమి మీద బాగుపడ్డ దాఖలాలు లేవు. ఒక్కగానొక్క కొడుకుని దేశానికి ధర్మానికి అంకితం చేయమంటావా? అర్జెంటుగా అభిరామ గారిని విలన్ని చేయాలి. వాడెంత చెడ్డవాడో బాబుకు చూయించాలి. అప్పుడు గాని బాబు మారడు. అందుకు అభిరామ్ను చెడ్డవాణి చేయడం ఎందుకు సార్? మీరే బాబు ముందుకెళ్ళి నిల్చుంటే సరిపోతుంది కదా. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేద్దాం. మీ మమ్మీ డాడీ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అది కాకుండా హనీమూన్కి వెళ్ళినట్టు హాలిడేస్కి వెళ్తున్నారు. జైలు నుంచి వచ్చాక చిల్ అవుదాం అనుకున్నాను. ఆ సంతోషం కూడా లేకుండా చేశారు. మా మామ్ డాడీ రాకపోతే నేనేం చేయాలి అఖిల్? వాళ్ళకి మన మీద కంటే మనీ మీదే ప్రేమ ఎక్కువైంది. ఏంటే ఈరోజే కదా జైలు నుంచి వచ్చాను, కాసేపు కూడా వదిలేవా? ఇదొక ప్యాలెస్, మీకో ప్రైవసీ. ఇక్కడంత లేదురా చిన్నోడా. పదవే హారిక, వెళదాం. ఎక్కడికి? జాబ్ కి. ఇప్పుడు జాబ్ ఏంటి? నైట్ జాబ్. నువ్వు జాబ్ చేస్తున్నావా? గడవాలి కదరా మరి. జాబ్ ఎక్కడా? వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో చేసే జాబా? ఏం చేస్తున్నావు? ఒకటా రెండా చాలా పనులు చేస్తున్నావురా. ఇప్పుడు మొదలైన చాకరీ 11 దాకా ఉంటుంది. మళ్ళీ పొద్దునే లేపుతారు. అభి షెల్టర్ ఇస్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు. రాబో వెళదాం. హారిక, నీతో ఇంటి పనులు చేస్తున్నారా? వెళ్లకు, ఏం చేస్తారో చూస్తాను. ఇది రాకపోతే నిన్ను రమ్మంటారు. వస్తావా? వెళ్ళు హారిక, ఏం చేస్తాం? రావే రా, రావే రా. హారిక నేను వచ్చామన్నయ్య. ఏ పని చేయమంటారు? మీరొచ్చారు సరే, వాళ్ళెక్కడా? వాళ్ళెవరన్నయ్యా? భాస్కర్, అఖిల్లు రెస్ట్ తీసుకుంటున్నారన్నయ్య. జైల్లో కూడా రెస్టే కదా తీసుకున్నారు. రమ్మని చెప్పు. వాళ్ళు ఈరోజే వచ్చారు కదండి, వదిలేయండి. ఏ ఈరోజు వాళ్ళు ఊపిరి పీల్చకుండా భోంచేయకుండా ఉన్నారా? నోటికి పని పెట్టారు కదా, చేతికి పని పెట్టలేరా? వాళ్ళనేమనకుండా మీరుండలేరా అన్నయ్య? రే భాస్కర్, అఖిల్, ఇలా రండి. ఎందుకు మావయ్య?
మనం పని చేస్తున్నాం కదా. వాళ్ళు కూడా పని చేయాలి వసు, అప్పుడే తెలిసొస్తుంది. అలా విగ్రహాల్లా నిలబడ్డారే, మీరు పనిచేయండి. పదవే. ఏంటన్నా? ఏం చేస్తున్నారు? ఏం చేయడం ఏంటి? ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడుతుంటే మీరేం చేస్తున్నారు అని. మేమేం చేయాలి? వీళ్ళంతా ఏం చేస్తున్నారో అదే చెయ్యాలి. ఈ పనులు మేము చెయ్యాలా? మా వల్ల కాదు. వల్ల కాకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఫ్రీగా ఎవరు ఫుడ్ పెట్టరు. ఏంటి మావయ్య మీరు? బావగారు, అఖిల్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వద్దు వసు, వాళ్ళు కూడా పని చేయాలి. చదువుకున్నవారు ఈ పనులు ఎలా చేస్తారే పావని? వీళ్లకంటే అభి ఎక్కువ చదువుకున్నాడు, ఎక్కువ సంపాదించాడు. అభి కష్టపడగాలేంది, వీళ్ళు కష్టపడలేరా? వీళ్ళకి ఈ పనులన్నీ అలవాట్లేదండి. అభికి మాత్రం అలవాటా? అవసరం ఏదైనా నేర్పిస్తుంది. ఒకరు కూరగాయలు తరవండి, ఒకరు పిండి రుబ్బండి. చెప్పేది మీకేరా? చెప్పిన పని చేస్తారా లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతారా? చేస్తారులే అన్నయ్య, ఎందుకలా అరుస్తావు? రే పెద్దోడా చిన్నోడా, కూర్చోండ్రా. పనిచేయండి పనిచేయండి. ఈ మాత్రం దానికి మేము జైలు నుంచి రావడం ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. అక్కడికే వెళ్ళండ్రా, ఎవరొద్దన్నారు? మీ పెంపుడు కొడుకు తీసుకొచ్చాడు, లేదంటే మేము అక్కడే ఉండేవాళ్ళం. మాట్లాపి మళ్ళీ మూటలు తీసుకొచ్చారా? ఈసారి ఎవరిని తీసుకొచ్చారా? మినిస్టర్ కొడుకునా, ముఖ్యమంత్రి కొడుకునా? ఈ మూటలో ఏ మంత్రి కొడుకు లేడండి, కూరగాయలున్నాయి. అన్నయ్య, అఖిల్ మీరు పని చేస్తున్నారేంటి? మీ నాన్న చేయమన్నాడు అభి. ఏ నాన్న మీరు? అన్నయ్య, అఖిల్ మీరు లేవండి. అన్ని పనులు మేమే చెయ్యాలా అభి? వాళ్ళని చేయనివ్వు.
అది కాదు వదినా. మనం ఇప్పుడు బంగ్లాలో లేం అభి, బాధల్లో ఉన్నాం. తలో పని చేస్తేనే కష్టాలు తీరుతాయి. అమ్మా మీరైనా చెప్పండి. ఏం చెప్పమంటావు అభి? ఒకవైపు మీ నాన్నగారు చెప్పింది కూడా నిజమే, ఇంకోవైపు బాధేస్తోంది. వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అంతగా బాధపడాలనుకుంటే అభివసుల గురించి బాధపడు. నాన్న అంటే అన్నానంటావు కానీ నీకు ఈ మధ్య వయసు పెరిగే కొద్దీ కోపం పెరుగుతోందన్నయ్యా. కొడుకులు సక్రమంగా ఉంటే కోపం ఎందుకు పెరుగుతుందమ్మా? రే అభి, మీ అన్నయ్య తమ్ముడు పనిచేస్తేనే ఈ ఇంట్లో ఉంటారు, లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. అబ్బబ్బబ్బా, పదే పదే ఆ మాట అనకనయ్యా. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, ఫీల్ అవుతారు. ఎవరికి నష్టం? నాకేం నష్టం లేదు. వసు గారు, ఏంటండి? ఒక ఆఫీస్లో టిఫిన్ లంచ్ ఆర్డర్ దొరికింది. రేపు నేను నా పనులు చూడాలి. రేపు కొద్దిగా మీరు సుబ్బు టిఫిన్ బండి తీసుకెళ్తారా? వసు ఎందుకు వెళ్ళడం? నీకు పనుంటే ఇంట్లో ఇంకా 2 మగధీరులు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్తారులే. ఏంటి, మేము టిఫిన్ బండి తోసుకుని వెళ్ళాలా? మా గురించి ఏమనుకుంటున్నారు నాన్న? మేము గ్రాడ్యుయేట్స్మి నాన్న, ఒక ఫ్యాక్టరీకి ప్రొపరేటర్స్మి. ఇందాకే చెప్పాను, మీరు గ్రాడ్యుయేట్స్ అయితే అభి పోస్ట్ గ్రాడ్యుయేట్. మీరు ఫ్యాక్టరీలో ప్రొపరేటర్స్ అయితే ఆ ఫ్యాక్టరీ సంపాదించి పెట్టాడు. నాన్న ప్లీజ్. నువ్వే కష్టం మీద ఉంటే వీళ్ళకి నామోషి ఏంటి అభి? నామోషి కాదు నాన్న, అన్నయ్యకి అఖిల్కి తెలీదు. నేనున్నా కదా సార్, బ్రదర్స్ ఇద్దరికి దగ్గరుండి మరీ నేర్పిస్తాను. మీరుండండి సుబ్బు, టిఫిన్ బండితో నేను వెళ్తాను మావయ్య. కుదరదమ్మా, ఇంటి కోడలు నువ్వు, బయటికెళ్ళడం ఏంటి? అంటే కొడుకులు మాత్రం బయటికి వెళ్ళొచ్చా నాన్న? సిగ్గులేదురా మాట్లాడడానికి? త్వరలో కూతురు పెళ్లి చేయాలి. ఇంకా బాధ్యత రాలేదా నీకు? మగాడిగా బయటికెళ్ళి సంపాదించాలి, ఆడది ఇంటి పనులు చూసుకోవాలి. ఆ మాత్రం ఇంగితం లేదా? ఏ ఉద్యోగం అయితే చేయొచ్చు గాని మరీ టిఫిన్ బండి ఏంటి నాన్న? మన బతుకు బండి నడవాలంటే టిఫిన్ బండి నడవాలి నాన్న. రేపటి నుంచి మీరే నడపాలి, కాదంటే చెప్పండి. ఇద్దరిని బయటకు వెళ్ళిపోమంటావు అంతే కదన్నయ్యా? కాదు, ఇద్దరిని మెడపట్టి బయటికి గెంటేస్తాను. నాన్న ప్లీజ్. మావయ్య, మీరిద్దరూ మాట్లాడకండమ్మా. మాట్లాడితే నా మీదొట్టే. రేపు ఈ భాస్కర్ అఖిల్ టిఫిన్ బండితో వెళ్తున్నారు, అంతే. ఏంటి సార్, పెగ్గు మీద పెగ్గు అలా తాగేస్తున్నారు? ఎంత మీరు పవర్లో ఉంటే మాత్రం మీ లివర్ని అలా ఇబ్బంది పెట్టొచ్చా? ఎంత తాగినా ఎక్కట్లేదు పియ్యే. కిడ్నాప్ అయిన బాబు తిరిగి వచ్చాడన్న సంతోషంలో మందెక్కట్లేదా సార్? సంతోషం ఏంట్రా సంతోషం? వాడేమన్నా నా కొడుకులా తిరిగి వచ్చాడా? అభిరామ్ గడికి జిరాక్స్ కాపీలా తిరిగి వచ్చాడు. ఎలాగైనా అభిరామ్ గడిని దెబ్బ కొట్టాలి. వాడు టిఫిన్ బండి పెట్టిన ఏరియా కార్పొరేటర్కి ఫోన్ చేసి ఆ బండి అక్కడి నుంచి తీయించు. ఆ ఏరియాలో కాకపోతే ఇంకొక ఏరియాలో పెట్టుకుంటాడేమో సార్. హైదరాబాద్లో వాడు ఎక్కడ బండి పెట్టినా బండి పెట్టకూడదని జిహెచ్ఎంసీ వాళ్ళతో చెప్పించు.
అప్పుడు మన ఇంటి ముందు వచ్చి పెట్టుకుంటాడేమో సార్. అప్పుడు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ని పంపించి చట్నీలో బొద్దింకొచ్చిందని, సాంబార్లో బల్లి పడిందని వాళ్ళ టిఫిన్ బండిని మూయించు. వేరే ఇంకేదైనా జాబ్ చేసుకుంటాడేమో సార్. నేను పవర్లో ఉండగా వాడు ఏ పని చేయకూడదు. కాదని అడుక్కు తింటానికి కూడా నేను ఒప్పుకోను. వాడు వాడి కుటుంబం ఆకలితో మల్ల మాడి చావాలి. అంతలా పగబట్టేశారేంటి సార్? నువ్వు ఎప్పుడైనా చంపదెబ్బ తిన్నావా పిఏ? రోజు మీ చేతితో తింటున్నాను కదా సార్. నీకంటే తక్కువ వాడి చేతిలో తిన్నావా? చిచి, మీతో నన్నెందుకు కంపేర్ చేశారు సార్? నన్ను చిన్నప్పుడు మా నాన్న చెంపదెబ్బ కొట్టాడు, తర్వాత స్కూల్లో మా మాస్టర్ కొట్టారు, ఇప్పుడు మీరు కొడుతున్నారు. మీలాగా నాకంటే తక్కువ వాళ్ళతో నేను ఎప్పుడు చెంపదెబ్బ తినలేదు సార్. నా కింద పనిచేసే నువ్వే ఇంత ప్రెస్టేజియస్గా చెప్తున్నావే. నాకంటే తక్కువైన అభిగాడి చేతిలో చెంపదెబ్బ తిన్న నేనెంత ఫీల్ అవ్వాలి? అందుకే పగబట్టాను. వాడి పతనం చూసేదాకా నేను నిద్రపోను. ఏంటి, తాగుడా సార్? ఏయ్, కాదు, నా ప్లాను. అభి నిన్ను ఒక చెంపదెబ్బ కొట్టినందుకే ఇంతలా ఫీల్ అయిపోతున్నావే. ఇక్కడ నీ చేత నేను చెంపదెబ్బ మీద చెంపదెబ్బ తింటున్నాను. ఇక నేనెంతలా పగబట్టాలరా? నువ్వు నా మీద పగబట్టినా ఏం చేయలేవులే, కానీ మూసుకొని మందు పోయి. అలాగే సార్. ఏవండి, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు? అన్నయ్య అఖిల్ జైలు నుంచి వచ్చినందుకు ఆనందపడాలో, వాళ్ళని నాన్న తిడుతున్నందుకు బాధపడాలో ఏమీ తెలియడం లేదు. అవునండి, మావయ్య గారు మరీ ఎక్కువ తిట్టేస్తున్నారు. వాళ్ళని తిట్టడం నాకేమైనా సరదానా జయంతి? వాళ్ళనలా తిడితేనైనా వాళ్లలో మార్పు వస్తుందనే ఆశ. నిజమే గాని వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదండి, పెళ్ళైన పిల్లలు. వాళ్ళ భార్యల ముందే అవమానపడుతున్నారు. అన్నయ్యని అఖిల్ని పక్కకు తీసుకెళ్ళి నాన్న మందలించవచ్చు, 4 మంచి మాటలు చెప్పొచ్చు. కానీ ఆయన అందరి ముందు అనేస్తున్నారు. నాన్నకి నేనేం చెప్పలేకపోతున్నాను. పాపం, మధ్యలో అత్తయ్య నలిగిపోతుంది. అటు మావయ్య గారికి చెప్పలేక, ఇటు వాళ్ళకి చెప్పలేక బాధపడుతున్నారు. నీ బాధని కన్నతీపిని నేను అర్థం చేసుకోగలను జయంతి. జ్వరానికి చేదు కషాయమే మందు. కాదన్నండి, కానీ ఇప్పుడందరం ఒకే చోటున్నాం కదా. కాస్త వెనక ముందు చూసి మీరు పిల్లల్ని మందలిస్తే బావుంటుంది. నాన్న ప్రవర్తన ఎప్పుడూ ఇంతే. ఏది దాచుకోరు, ముక్కుసూటిగా మాట్లాడతారు. షుగర్ కోటెడ్గా చెప్పడం నాన్నకు అలవాట్లేదు. ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు కదండి. ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చామని బావగారు అఖిల్ గిల్టీ ఫీల్తో ఉన్నారు. అభి చెయ్యి పట్టుకున్నంత వరకు భాస్కర్ అఖిల్లు సంతోషంగా ఉన్నారు జయంతి. ఎప్పుడైతే వాళ్ళు అభిని వదిలేశారో అప్పుడే వాళ్ల పతనం మొదలైంది. ఇప్పుడు వాళ్లకు ఏ గతి పట్టిందో చూశావు కదా. అన్నీ చూస్తూనే ఉన్నానండి, నాకు అర్థమవుతోంది. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. మీరలా తిడుతుంటే భాస్కర్ అఖిల్ మీ మీద తిరగబడతారని నాకు భయం వేస్తోందండి. తిరగబడమనే నేను వాళ్ళని తిడుతున్నాను జయంతి. అలాగైనా పౌరుషం తెచ్చుకొని బాగుపడతారని తిడుతున్నాను. నాన్న ఉద్దేశం అదే అయి ఉంటుంది వసు గారు. ఆయన ఏం చేసినా అందులో ఒక మీనింగ్ ఉంటుంది. ఆయన ఒక బెస్ట్ ఫాదర్. అన్నయ్య అఖిల్ మారితే నాన్న ఎంత సంతోషిస్తారో తెలుసా? తెలుసండి. ఉన్న పల్లెటూరు వదిలి మావయ్య గారు సిటీకి వచ్చినప్పుడే మావయ్య గారు అఖిల్లో మార్పు కోరుకుంటున్నారని అర్థమైంది. ఆ ఇంట్లో అడుగు పెట్టనని మళ్ళీ మీరు ఆ ఇంటికొచ్చినప్పుడే తెలిసిపోయిందండి. ఎలాగైనా సరే భాస్కర్ అఖిల్ని మార్చాలని మీరనుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు జయంతి. వాళ్లకు నువ్వు తల్లివైతే నేను తండ్రిని. అభివసుల రూపంలో దేవుడెలాగూ మనకు తోడుగా ఉన్నాడు. ప్రయత్నించి చూద్దాం.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. గుడ్ మార్నింగ్ అఖిల్ బాబు. నైట్ అంతగా నోటీస్ చేయలేదు. ఎవరు నువ్వు? సుబ్బునండి, అభిరామ్ సార్కి అసిస్టెంట్ ని. అసిస్టెంట్ వా? మీ ఆఫీస్ ఎక్కడా? ఇదేనండి, మొబైల్ ఆఫీసు. శాలరీ ఎంతండి? మా ఫ్యామిలీ గడిచేంత. అయితే మీ బాస్ బాగానే సంపాదిస్తున్నాడు. కష్టపడుతున్నాడండి, చెమటోడుస్తున్నాడు. అవును, మీరు ఇంకా రెడీ అవ్వలేదేంటి? స్నానం ఎప్పుడు చేస్తారు?